హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దేవుడు అంటున్నాడు, జనరల్గా చెప్పిన విషయాలు కాకుండా నీ పట్ల దేవుడు కలిగి ఉన్నది, నా పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలు డిఫరెంట్ అండి. ప్రతి ఒక్కరి కొరకు ఆయనకి చాలా డిఫరెంట్ తలంపులు ఉన్నాయి. ఒకసారి కీర్తన 45 కూడా చూద్దాం. చూడండి. దేవా, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించినవి. బహు విస్తారమైన తలంపులు కలిగి ఉన్నాడు, గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు, మేలైన తలంపులు కలిగి ఉన్నాడు. ఎంతమంది దేవుని నామములో, దేవుని ఉద్దేశములతో నింపబడినట్లుగా భార్యాభర్తలు, ముఖ్యంగా వివాహమైన తరువాత, బై ద వే ఎంతమందికి పెళ్ళి లేనియో చేయి చూపించండి. అయిపోయిందా? అదేంటండి నవ్వుతారు ఎందుకు? ఎత్తండి. ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ లైఫ్, మ్యారీడ్ లైఫ్, వివాహ దాంపత్య జీవితం ఎలా ఉందండి? ఎందుకు అడుగుతారులేండా? మీ దాంపత్య జీవితం 3 పువ్వులు 6 కాయలంట చెబుతారు మన దేశంలో. ఏంటండి? 100 ఏళ్ళ పంట. అలా ఉండాలంటే దేవుని తలంపులతో మీరు నింపబడాలి. ఆయనకు మధ్యలో మీరు విధవరాలు అవ్వాలను, నీ భార్య చచ్చిపోవాలను, నీ బిడ్డలు చచ్చిపోవాలను, నువ్వు బిడ్డలు లేని వారికి ఉండాలను దేవుడు కోరుకోవటం లేదండి. దేవుడు మనకి సంపూర్ణమైన దీవెన, అందరి కొరకు మేలైన తలంపులే కానీ హానికరమైనవి లేవు. మీరు వివాహమైన తరువాత విశ్వాసులైతే నేను చెప్పే మాట వెంబడించండి. ఒకవేళ ఎప్పుడో అయిపోయి ఉంటే కూడా ఈ రోజు నుంచి మీరు దాన్ని పాటించండి. భార్య భర్తలుగా ఇద్దరు కలిసి ప్రార్థించటం అభ్యాసం చేసుకోండి. ఇద్దరు కలిసి, ప్రభువా నీ చిత్తం ఏంటి మా పట్ల? జతపరుచుకున్నావు మమ్మల్ని, ఎక్కడెక్కడో ఉన్న నన్ను వేరే ఊరి నుంచి, తన్ను వేరే ఊరి నుంచి తెచ్చావు, మమ్మల్ని ఒక స్థలంలో పెట్టావు. మేము భార్య భర్తలుగా ఏం చేయాలి, ఎలా బ్రతకాలి అని దేవునిని అడగటం నేర్చుకోండి. దేవుని తలంపులన్నీ మీకు బయలుపరచబడు. ఒక్క రోజులో చెప్పడు ఆయన, ఒక్క రోజులో చెప్పడు. ఒకదానికి లోబడితే నెక్స్ట్ స్టెప్. చక్కటి తలంపులే కానీ నీ ఇంట్లో కీడు కలగాలన్నది, నీకు నష్టం కలగాలన్నది, నువ్వు నవ్వుల పాలు అవ్వాలన్నది, నువ్వు కోట్ల పడి తిరగాలన్నది దేవుని ప్రణాళికలో లేదు. మన దేశంలో అంటారు నా కర్మ. ఎత్తుకొట్టుకుంటారు ఎక్కడ? నా కర్మ. ఇదేంటిది? తల రాత రాసేసాడు, అప్పుడు ఏం చేస్తావు? భలే గమ్మత్తుగా మాట్లాడతారు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అయితే. రాసేసాడమ్మా దేవుడు, ఇంకేం చేస్తాం? ఏంది పుట్టినప్పుడే రాసేసాడన్న నువ్వు చావాలి, మీ ఇద్దరు విడిపోవాలి, నీకు పిల్లలు కూడా చచ్చిపోవాలి అని రాసి పెట్టాడా దేవుడు? అబ్బే, ఎవరి గురించి కీడు రాయలేదా ఆయన? వీడు పనికిమానోడు అవ్వాలి, వీడు ఫెయిల్ అయిపోవాలి, వీడి జీవితం రోడ్ల పాలు అవ్వాలి, వీడు తాగుబోతు అవ్వాలి, వీడు మోసగాడు అవ్వాలి, వీడు వ్యభిచారం అయిపోవాలి అని ఒక్కొక్కడికి నెత్తి మీద రాసి పెట్టాడా? నెత్తి మీద రాయలేదు, గుండెల్లో రాయలేదు. ఆయన పుస్తకంలో రాసే ఆయన ఆలోచనలో అది లేనే లేదు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన పంత్రాలు కల్పించుకున్నారు. దేవుని ప్రణాళికలు మనం ఎరగని మూలాన అపవాది ప్రేరేపణలకు లొంగిపోతున్నామండి. నీకు సరైన దారి తెలిస్తే నువ్వు దారి తప్పుతావా చెప్పండి. దారి తెలియదు కాబట్టి ఎవరు చూపించినా ఏ దారిని పడితే ఆ దారి వెళ్ళిపోతున్నావు. దారి నేనే మార్గము జీవము సత్యమునన్న ప్రభువును నువ్వు ఎరుగుంటే అపవాది తంత్రాలు, నువ్వు కుయుక్తులను ఎదిరించగలుగుతావు. భార్యాభర్తలుగా కలిసి ప్రార్థించండి. మీ బిడ్డల ప్రణాళిక, బిడ్డల భవిష్యత్తును గురించి చాలామంది తల్లిదండ్రులు బాధపడతారు. బాగా చదువుకోవాలి, మంచిదే, చదువుకోవాల్సిన సమయంలో పిల్లలు చదువుకోవాల్సిందే. ఇప్పుడు 60 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు చదువుతావు ఏంటి? 30 ఏళ్ళు అయిన తర్వాత నువ్వు చదవటం కుదురుతా? ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత నువ్వు చదువుకోవడం కుదురుద్దా? కానీ ఇప్పుడు చదువుతున్నారులేండి పాపం. చంటి పిల్లల్ని చక్కన పెట్టుకొని ఏం చేస్తున్నావు అన్నమాట, చదువుకుంటున్నాను అంటున్నారు. పాపం ఇంకా పరీక్షలు రాసి ఇంకా ఎగ్జామ్స్ రాస్తున్నారు. మంచిదే, మీకు ఓపుకుంటే చేయండి, కానీ బిడ్డలను పక్కన పెట్టకండి. బిడ్డలను సంకన పెట్టుకోండి. బిడ్డలను సంకన పెట్టుకొని చదివితే తప్పులేదు. పక్కన పెట్టి చదివారా వేస్ట్ మీ చదువు అంతా. బిడ్డలను సంరక్షించుకోవటం
తల్లి భారం, కుటుంబాన్ని పోషించడం తండ్రి బాధ్యత. దేవుడికి ప్రణాళికలు ఉన్నాయి. కుటుంబాలుగా కోరుకున్నాడు. మీరు బైబిల్లో చదువుకుంటూ వెళ్తే ఎన్ని కుటుంబాలను కోరుకొని ఎన్నెన్ని కార్యాలు చేశాడో చూడండి. ఎక్కడెక్కడ కుటుంబం విచ్ఛిన్నమైపోయిందో అక్కడక్కడ దేవుని కార్యాలు నెరవేరలేదు. రాజుల చరిత్రలో మనం చదువుతుంటే చాలా కుటుంబాలు అన్నీ కూడా విచ్ఛిన్నమైపోయినాయి. సరైన వాళ్ళని పెళ్లి చేసుకోలేదు, అవిశ్వాసులు పెళ్లి చేసుకోవడం. అహాబు లాంటి ఇశ్రాయేలీ రాజు వెళ్ళి మహాతల్లి యేజబెలు ఒక అన్ని రాళ్ళను పెళ్లి చేసుకున్నాడు. గందరగోళం. కళ్ళ ముందే కొడుకు తెచ్చాడు, భర్త తెచ్చాడు, ఇంకా బుద్ధి రాలేదు. చివరికి ఆమె చచ్చింది. ఏంటంటే చావు కాదు మన ఇంటికి. ఎన్ని కుటుంబాలు ఇవాళ నాశనం అయిపోతున్నాయి. దేవుడు చెప్తానంటున్నాడు, నీకు నా ప్రణాళికలు చెప్తాను, నన్ను మిమ్మల్ని స్నేహితులుగా స్వీకరిస్తాను. నేనంటే భయపడి గజగజలాడిపోవడం అక్కర్లేదు. దేవుడు అంటే మన దేశంలో భయపడిపోతాడు. దేవుడా అక్కర్లా. ఏంటంటే ప్రభువు నీతో నడిచేవాడు, నీలో ఉండేవాడు, నీతో మాటలాడేవాడు, నిన్ను ఆదరించేవాడు. నువ్వు తప్పు చేస్తే కొట్టేవాడు కాదండి ఆయన, దిద్దేవాడు అండి ఆయన. ప్రార్థన. అవునయ్యా, నీ పరిశుద్ధ రక్తములో మమ్మను శుద్ధులుగా చేయుటకు, నీ రాజ్యమునకు మమ్మను అర్హులుగా చేయుటకు, మా మనస్సాక్షులు శుద్ధీకరించబడినట్లు, మా దోషములు క్షమించబడినట్లు, మా కొరకు నీవు చేసిన శిలువ యాగము కొరకు వందనములయ్యా. నీవు పొందిన దెబ్బల ద్వారా ఈరోజు మాకు స్వస్థత ఉన్నది. నీవు చిందించిన రక్తము ద్వారా అపవాది శక్తుల మీద, దురాత్మల సమూహముల మీద మాకు జయం అనుగ్రహించినందుకే వందనములు చెల్లిస్తున్నామయ్యా. శిలువలో నీవు చేసిన యాగం అపవాది ఓటమికి నాంది. శీఘ్రముగా సాతానును మా కాళ్ళ క్రింద చితకదొక్కించుతున్నావని నీ రక్తములో విమోచించబడిన మేము గుర్తించుటకు, మా జీవితంలో పోరాటములు కలిగినప్పుడు, అవమానములు కలిగినప్పుడు, నిందలు కలిగినప్పుడు, నీ నిమిత్తం శ్రమ వచ్చినప్పుడు అవన్నీ నీ సారూప్యంలోనికి మమ్మల్ని మార్చడం కొరకే అన్నది మేము గుర్తించి విలువ పెట్టి కొనబడిన వారిగా, నీ సొత్తైన ప్రజగా, నీ సాక్షులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా, నీలోనే వెలుగును చూపుమురా.